ఈ నెల 28న జరగబోయే సాంస్కృతిక బోనాల జాతర మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన సిజేఎన్ కల్చరల్ అసోసియేషన్ బృందం. తెలంగాణ ఆషాఢమాస బోనాల జాతర సాంప్రదాయాలను కనుల పండుగగా నిర్వహించాలని ఈ నెల 28న సిజేఎన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ సందీప్ నేతృత్వంలో భారీ సాంస్కృతిక బోనాల జాతర నిర్వహించనున్నట్లు అసోసియేషన్ వ్యవస్థాపకుడు సందీప్ తెలిపారు. కోంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. బోనాల జాతర విశిష్టతను ప్రతిబింబించేలా సాంప్రదాయ బోనాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ జాతరను కోంపల్లి పరిసర ప్రాంతాలలోని ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక బోనాల జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సందీప్ తో పాటు హేమంత్, కార్తిక్, మహేష్, నందిని తదితరులు పాల్గొన్నారు. నేను మీ సింగర్ సందీప్, శ్రీనిధి ఈవెంట్ సిజేఎన్ క్రియేషన్స్. ఈ నెల 28న జరుగుతున్నటువంటి తెలంగాణ ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఒగ్గుడోళ్ళు కానీ, పోతరాజులు కానీ, శివసత్తుల విన్యాసాలు కానీ, పోతరాజుల విన్యాసాలతో పాటు వివిధ రకాల చిన్నరుల కూచిపూడి నృత్యాలతోటి, అమ్మవారి అలంకరణతోటి ఈ యొక్క ఏఎంఆర్ గార్డెన్ మొత్తం కూడా మొట్టమొదటగా ఆషాఢ మాసం 2026 చక్కటి బోనాల పండుగను మనమందరం కలిసి ఇక్కడ ఏఎంఆర్ గార్డెన్లో చేసుకోవడానికి మీ అందరికీ సగర్వంగా ఆహ్వానం తెలుపుతున్నాను. మన ఆధ్వర్యంలో సిజిఎన్ కల్చరల్ అసోసియేషన్ కొంపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్నటువంటి మా వింగ్ హేమంత్ కానీ, కార్తీక్, మహేష్, నందిని, చంద్రశేఖర్, మమత, తర్వాత సునీత, ఈ టీం అంతా కూడా ఒక యూనిట్గా ముందుకు వస్తున్నాం కాబట్టి సహకరిస్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఏదైతే మేము వాళ్ళ కోసం రిలీజ్ చేస్తున్నామో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ విచ్చేస్తుంటే అందరికీ కూడా ఇక్కడ మెడికల్ ఏర్పాటు కానీ, ఎమర్జెన్సీ ఏర్పాటు కానీ, భోజన సదుపాయాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళాకారులను కడుపులో పెట్టుకొని కాపాడుకునే విధంగా ఇక్కడ మేము సాంస్కృతికంగా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ నెల 28వ తేదీన జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రతిభను కనబరిచి మీ యొక్క ఖ్యాతిని చాటుకోవాల్సిందిగా కోరుకుంటూ, మొదటి బహుమతిగా, రెండవ బహుమతిగా, మూడవ బహుమతిగా విజేతలుగా ఈ యొక్క ఏఎంఆర్ గార్డెన్ నుంచి మీరు బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దూరం నుంచి వచ్చే వారికి కూడా అన్ని రకాలుగా సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా దూరం నుంచి వస్తున్నటువంటి వారికి కూడా మేము ఆర్థికంగా వాళ్ళకి బస్ ఛార్జీలు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు 27వ తేదీన వస్తున్నటువంటి ఎవరైతే దూరం నుంచి వస్తున్నటువంటి 27వ తేదీన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏఎంఆర్ గార్డెన్లో అకామినేషన్తో పాటు ఫుడ్తో పాటు ఆ నైట్కి ఇక్కడ మంచి షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కళాకారులను అందరూ గమనించండి. కళాకారుల ఐక్యతను కాపాడుకుంటూ, కళాకారుల యొక్క చాటింగ్ సాతుకుంటూ నిరుద్యోగ కళాకారులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి కళాకారులందరి కోసం ఇలాంటి వేదికలు మేము అందరం సిద్ధం చేస్తున్నాం. కాబట్టి మీ ప్రతిభను కనబరుచుకొని మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులను అందరం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాసం బోనాల జాతర మరి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఎక్కడ లేని విధానంగా ఈరోజు కుబ్లాపూర్ కొంపల్లో నిర్వహిస్తున్నటువంటి మరి మామిళ్ళ సందీప్ ఆధ్వర్యంలో మరి ఎస్ఎం ఛానల్ మేనేజింగ్ డైరెక్టరు, మరి మంచి సింగరు, మరి బ్రదర్ మరి సందీప్ ఆధ్వర్యంలో మరి ఎక్కడ చూడనటువంటి మా కొంపల్లో నిర్వహిస్తున్నారు. దీనికి మరి ముఖ్య అతిథిగా కిన్నెర మొగలయ్య, మరి జడ్జిగా దర్భంజన్న గారు, అలాగే నిర్నాల కిషోరన్న గారు ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న అపర్ణ గారు ఇట్లా ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు డప్పు, మరి కోలాటము, మరి ఒగ్గుడోలు, మరి చిందు, యక్షగానము, మరి గతంలో ఉన్నటువంటి మన ముత్తాతలు ఉన్నటువంటి ఈ సంస్కృతిని మళ్ళీ బయటికి తీసుకురావాలని ఓ సంకల్పంతో ముందుకు నడుస్తున్నటువంటి సందీప్ ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనం అందరం ప్రతి ఒక్కరు సహకరించి దీన్ని జయప్రదం చేసి బహుమతులు, మరి మొదటి బహుమతి, మరి రెండవ బహుమతి, మరి మూడవ బహుమతి ఉన్నది. కాబట్టి దీనిలో మీకున్నటువంటి ప్రతిభను మరి చాటుకొని ఈ ప్రతిభావంతులై మరి ఇక్కడ ప్రైజులు గెలుచుకొని మన సంస్కృతిని, మీ ఆటను, మీ పాటను మరి ఈ బోనాల అమ్మవారి ఆశీస్సులతోటి మరి ఇక్కడ కొంపల్లో మరి నిర్మిస్తారు. కాబట్టి మీరు అందరూ
వచ్చి జయప్రదం చేయాల్సింది కోరుచున్నాను.